నీవు అడుగున దానిని ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడని రూఢిగా నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఏదైనా దేని గురించి అయినా నీవు ప్రార్థనలో అడుగునప్పుడు ఆత్మ సంబంధమైనవేనా, పర సంబంధమైనవేనా, ఇహ సంబంధమైనవి కూడా. పర సంబంధమైన దేవుని అడుగుతాం, మరి ఇహ సంబంధమైన వాటిని సైతాన్ని అడుగుదామా? నిద్రమోహముడు ఒక్కొక్కడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. వాడు నిద్రలో ఉండి మాట్లాడతాడు, తెలివిలో మెలుగుతూ ఉండి మాట్లాడతాడు. భౌతికమైన వాటికైనా ఆత్మ సంబంధమైన వాటికైనా రెండిటికి చాలిన వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. జాబ్ కావాలి, మరి కష్టపడి పనిచేసి భార్య బిడ్డలకి అన్నం పెట్టాలి, దేవుడిని అడగాలి. ఇక్కడ అడగాలి, ఇక్కడ విషయాలు అడగనే కూడదు మనం, పూర్తిగా పైనే. మరి పైకి పోయిందాక మరి కింద బతకాలిగా. బతకాలంటే మన అన్న వస్త్రాలు, కుటుంబ వ్యవస్థ, వ్యవహారం, నడక అంతా కావాలిగా. ఉద్యోగం కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, వాకిలి కావాలి, జీతం కావాలి, జీవితం కావాలి. కాబట్టి ఇహ సంబంధమైన వాటిని దేవుడు ఇవ్వడు అనేది తప్పు. ఆకలైనప్పుడు అద్భుతం చేసి మరీ రొట్టెలు పెట్టి కడుపు నింపాడు ఆ దేవుడే. జీవాహారమునిచ్చి ఆత్మలను బ్రతికించింది కూడా ఆ దేవుడే. వాని శరీరం బతకడానికి ఒక అద్భుతం చేసి 5 రొట్టెలు 2 చేపల్ని 1000 మంది కడుపులను నింపడానికి పెట్టిన ఆ దేవుడే ఆత్మలను రక్షించి నిత్య జీవం ఇవ్వడానికి తానే జీవాహారమై వచ్చి మనందరికీ ప్రతి ఆదివారం అందుబాటులోకి వస్తూ ఉన్నాడు. జీవాహారము నీవని జీవజలము. మరి మీకు తెలియని పాటల, మీకు రాని పాటల, దేవునికి స్తోత్రం. కాబట్టి రెండిటికీ యేసే మనకు దిక్కు. కాబట్టి ఏదైనా ఆత్మ సంబంధమైన అడిగినా, భౌతికమైనవి అడిగినా, ఫస్ట్ అడిగేటప్పుడు ఏంటి ముందు చూడాల్సింది? దేవుని ఎదుట మన జీవితం ఎలా ఉంది, పాపం విషయంలో మన తీర్మానం ఎలా ఉంది, మన మారు మనసు దాని యొక్క నిశ్చయత ఎలా ఉందనేది క్లియర్గా మనం పరిశీలించుకొని శుద్ధీకరణ పొంది వెళ్ళాలి అందుబాటులోకి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం, దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి ఇష్టపడతాం. కాళ్ళు కడుక్కునే ప్రక్రియ ఏంటో తెలుసా? కాళ్ళకు దుమ్ము అయితే ఆ దుమ్ముతో దేవాలయంలో పోతే దేవుడికి ఏదో మలినం అంటిద్దని కాదు. కాళ్ళు నడతకు సాదృశ్యం. కాళ్ళు కడుగుట అంటే నడతలను కడుక్కొని వెళ్ళాలి దేవుని ముందుకి. నడతలను ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది ఒక మంచి తీర్మానంతో దేవుని ముందుకు వెళితే దాన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన. రెండవది, దేవుని దగ్గరికి వచ్చేవాడు, దేవుణ్ణి వెతకువాడు, తన వెతకువారికి ఆయన ఫలం ఇస్తాడని, మొదట ఆయన ఉన్నాడని, తనను వెతకువారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా. విశ్వసించిన వాని దగ్గర దేవుని కార్యం జరుగుతుంది, సందేహించే వాడి దగ్గర ఏ కార్యము జరగదు. దేవుడు ఎంత బలవంతుడైనా సరే ఈ అవిశ్వాసి జీవితంలో కార్యం చేయడానికి దేవుడికి అవకాశం లేదు. అందుకే మొత్తుకొని చెప్పాడు, విశ్వాసం ఉంచండారా, నమ్మండిరా నాయన, నమ్మండి తల్లి అని మొత్తుకుంది. అందుకు ఆయన సైతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడి కార్యాలు, శుభకరమైన కార్యాలు నమ్మేటట్టు చేయడాడు, అన్ని దరిద్రపైన నమ్మేటట్టు చేస్తాడు. వాడు ఒక టైపు విశ్వాసం పుట్టిస్తుంటాడు మనలోకి. వాడు పెద్ద కుట్రదారుడండి. కీడుకరమైన దర్శనాలు చూపిస్తాడు, నీకు కీడు కలుగుతున్నట్టు, మీ ఇంటి వరకు కీడు కలుగుతున్నట్టు, అట్లాంటి కళలు చూపించి అదే నమ్మేటట్టు చేస్తాడు వాడు. కొంతమంది ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు పక్కింటోడు ఉన్నాడు, వాడికి కాలు ఇరిగినట్టు వచ్చింది దర్శనం వెనక్కి. ఇక ఆ రోజంతా పక్కింటోడికి వెళ్ళి చూస్తానే ఉంటాడు, వీడికి ఇంకా ఎరగలేదు, నా దర్శనం నెరవేరలేదు ఏందని. అర్థమైందా? ఇప్పుడు ఈయన దర్శనం నెరవేరాలంటే ఏం కావాలి? వాడు కాలు ఇరిగితే వాడు ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోతే మరి భార్య బిడ్డల పరిస్థితి ఏంది? అయ్యాన్ని నాకు అనవసరం, నాకు చూపించాడు, వాడు ఎరగాల్సిందే. కొంతమంది ఈ టైప్ ఆఫ్ మూర్ఖులు ఉంటారు. నీకు ఎందుకు చూపించాడు? ఏదన్నా దేవుడే చూపించాడు అనుకో, ఏమని చూపించుంటాడు? ఒక కీడు దర్శనం చూపిస్తే ప్రార్థన చేయి, ఆ బిడ్డకి ఇలా శత్రువు కుట్రబన్నాడు, నేను తప్పిస్తానని అంటాడు. ప్రార్థన చేస్తే తప్పిపోయిద్ది. శత్రువు కూడా కొన్నిసార్లు అట్ట చూపిస్తాడు నీకు కీడులు.
కీడులు చూపిస్తాడు. చూపించి ఇక పదే పదే ఈరోజు ఇది కనపడిందంటే ఏదో జరగబోతుందని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించేటట్టు చేసి ఆ కీడు నిజంగానే నీ మీదికి తెప్పిస్తాడు వాడు. అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్పేదా? నీకు కలలో కానీ దర్శనంలో కానీ నీకు విశ్వాసం ఉందనుకో, లేకపోతే కొంతమందికి వాళ్ళ కళలు వాళ్ళ దర్శనాల మీద కాదు, ఎవరో ఒక అమ్మ ఉంటుంది, ఆ అమ్మ ఏం చేస్తే అదే నమ్మిద్దేమా. నీకు దేవుడు 2 లక్షలు ఇవ్వబోతున్నాడు, స్తోత్రం హల్లెలూయా అందనుకో, అందున లెక్క ప్రార్థన చేయండి. మీ ఇంట్లో మనిషికి ఏదో జరగబోతున్నాడు దేవుడు చూపించాడు అందను, ఇంకా కూడితిందో, ఎందుకంటే ఆ మాట నమ్మిద్ది. ఆ మనిషికి మనసు బాగుండి ఈ మనిషితో ఆ మనిషి సమాధానంగా ఉంటే అన్ని ఆశీర్వాదాలు పోస్తూ ఉంటుంది నెత్తిన. ఇద్దరికి చెడిందనుకో డైరెక్ట్గా చెప్పదు, బయటపడదు. ఎక్కడో నువ్వు దారి తప్పుతున్నావంట, దేవుడు మాత్రం శ్రమలకు అప్పచెప్తాను అంటున్నాడు. ఒక విషయంలో తేడా కనపడుతుంది, నీ ఇష్టం. ఎట్లాంటి టైప్ వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూసా. నీకు వచ్చిన ఇతరులు చెప్పినా నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు, కీడులను మేలుగా మార్చువాడు. అఫ్కోర్స్ బయట వ్యక్తి ద్వారా తెలియని నీకే దర్శనం రాని వస్తే దాన్ని ఎందుకు నమ్మాలి? ఒక శోధన వచ్చింది, ఒక కీడు కనపడింది, అదే జరిగింది, ఎందుకు ఎదురు చూస్తావు? ప్రార్థన చేస్తాను, దేవుడు దాన్ని తీసేస్తాడని మోకాళ్ళు ఉనాలి. చెవికి వినబడ్డా, దర్శనం కనపడ్డా, స్వప్నం కనపడ్డా మోకాళ్ళు ఉనాలి, ప్రార్థన చేయాలి. అన్నిటినీ నీకు అనుకూలపరిచే దేవుడి చేతికి అప్పచెప్పాలి. ఇక దాన్ని తలంపుల్లో కూడా తెచ్చుకోకూడదు. కొంతమంది విశ్వాసంలోకి వచ్చినా శకునాలు పిచ్చిపోదు. పనికి బయలుదేరారు అనుకో, వెళ్తా ఉన్నప్పుడు పక్కన ఎవడన్నా జలుబు చేసినప్పుడు హచ్ అన్నాడు అనుకో, స్తోత్రం నాయన హల్లెలూయా హల్లెలూయా, అది మామూలుగా నిలకపోతా. అడిపోయి కొంతమంది క్రైస్తవులు చేస్తారా నీళ్ళు చల్లుకోవటం, ఏమో మరి నాకు తెలియదు. ఒక అడుగైతే వెనక్కి పోయి కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్తారు. ఒకవేళ నాకు వినపడ్డది అనుకో, అట్లాంటిది వినపడగానే ముందు నేను ఇంకొకటి నా నోట్లో నుంచి రిలీజ్ చేస్తా. ఏంటో తెలుసా? శకునము చూచువాడు శాపగ్రస్తుడు అని. ఆడు తుమ్మాడు అనుకో, ఆడి జలుబు చేసింది ఊపిరాటల్లా, ఏదో వాడు తిప్పలవాడు పడుతున్నాడు, హత్య అన్నాడు. నాకెందుకు వాడు హత్య అంటే నాకెందుకు, అవు అంటే నాకెందుకు, తగ్గితే నాకెందుకు, తుమ్మితే నాకెందుకు? నేను వెళుతున్న కార్యం ప్రార్థన చేసుకొని వెళుతున్నా, ఆయన సఫలపరుస్తాడు. అలాంటిది ఏదన్నా అభ్యంతరకరంగా అనిపిస్తే లోకస్తులు నమ్మేది ఒక్కటే మాట అనుకుంటా, ఈ శకునాన్ని నేను పాటిస్తే శాపగ్రస్తుడిని, నాకు వచ్చే బ్లెస్సింగ్ పోతుంది, శకునము చూచువాడు శాపగ్రస్తుడు అనుకొని ముందుకెళ్ళిపోతా, ఏం పట్టించుకోను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, వాడు మన విశ్వాసాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళి సైతానుగాడు కీడు ఫలితాలు, ఓటమి ఫలితాలు వచ్చేటట్టు కుట్రా. ఇప్పుడు ఏబున్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నా మీదికి వచ్చింది అన్నాడు ఏబు గ్రంథము 3:25. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చింది, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అది నాకు సంభవించుచున్నదే అన్నాడా లేదా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, ఏబుకు వచ్చిన శ్రమలన్నీ కొత్తవి కాదు, ముందే ఏబు విశ్వసించినవి అని చెప్పొచ్చు కూడా. ఎందుకంటే నాకేం తెలుసు సార్ చెప్పాడు కాడ, ఏది వచ్చునని నేను బహుగా, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అన్నది ముందే భయపడ్డాడు, ఆస్తులు పోతాయి ముందే భయపడ్డాడు, పనులు తిరుగుబాటు చేస్తారు ముందే భయపడ్డాడు, ఎంతో విధేయురాలైన భార్య సావరాదు అంటదేమో ముందే భయపడ్డాడు. ఏదైతే అనుకున్నాడో, ఏదైతే ఎదురు చూశాడో, ఏదైతే నమ్మాడో వచ్చి నెత్తిన పడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ వచనానికి అర్థం ఏందో మీరు చెప్పండి. ఆయన అన్నాడు చూడు, ఏబు గ్రంథం 3:25 ఏమన్నాడు చూడు, ఒకసారి నోరు తెరిచి చదువు తల్లి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితును అదే నాకు సంభవించుచున్నది. అందుకే సలోమి నువ్వు భయపడద్దని చెబుతున్నాను నేను. నువ్వు ఎలా ఇద్దా అలా ఇద్దా అనుకోవద్దు సలోమి, ఏం కాదని చెప్పేది. అందుకే
ఏది వచ్చునని బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. శత్రువు ఏబు మీద అటాక్ చేయడానికి ముందు ఏబులో ఇవన్నీ ఈ నెగిటివ్ ఫోర్స్ అంతా పంపించాడు. ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ ఏబులోకి పంపించాడు. వాడు అక్కడ వర్కౌట్ చేసి అప్పుడు పోయాడు దేవుని దగ్గరికి. ఆ తర్వాత వచ్చి ఏబు మీద అటాక్ చేశాడు. ఇక్కడ ఒక పాఠం అర్థమవుతుంది, అందరు గుర్తుపెట్టుకోండి. శుభకరమైన ఆలోచనలు కాకుండా కీడుకరమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, అపజయం, ఆత్మీయ క్షీణత, దిగజారుడు స్థితి, కుటుంబంలో వ్యతిరేకత, తిరుగుబాటు, అల్లరి, గందరగోళం, న్యూసెన్స్, ఇదంతా అవుతుందేమో, ఇట్లా అవుతుందేమో, ఇలా జరిగిద్దేమో, అలా అయిద్దేమో, జబ్బులను గురించిన ఆలోచన, ఒక బలహీనత కనపడిందంటే అమ్మో ఇది ఎలా మారిద్దాం, ఇది ఎలా మారిద్దాం, ఇది ఎలా ఇద్దాం, ఇది అలా ఇద్దామో, అప్పులను గూర్చిన భయం, కేసులను గూర్చిన భయం, జబ్బులను గూర్చిన భయం. షుగరు అని రిపోర్ట్ రాగా నీకు లెక్క వేసుకుంటాడు, కిడ్నీలు పోతాయి, కళ్ళు పోతాయి, గాయం పడితే తగ్గదు, హార్ట్ అటాక్ వచ్చింది, రక్తం చెక్కబడిద్ది, ఇదంతా మామూలుగా వేరే వాళ్ళకి వచ్చినప్పుడు ఇన్ని ఉంటారు కదా. ఇప్పుడు ఈ షుగర్ వచ్చి ఎవరికన్నా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకో, మరంట ఆయనకి షుగర్ అంట, షుగర్ వస్తే రక్తం చెక్కబడి గుండెకి అసలు చాలా కష్టం అయిద్దంట, అందుకని హార్ట్ అటాక్ ఖచ్చితంగా వచ్చిందండి. అంటే అమ్మా అట్లా నాకు షుగర్ రాకుండా బాగుండు కర్మగాలి షుగర్ నీకు కూడా ఉందని రిపోర్ట్ వచ్చింది అనుకో, ఇంకేమి ఇక ముందటనే రిపోర్ట్ ఉండే కదా ఇంత పెద్ద లిస్టు. ఏమేం పోతాయి? గుండె పోయిద్ది, కిడ్నీలు పోతాయి, కళ్ళు పోతాయి, కాళ్ళు తీసేస్తారు, ఏళ్ళు తీసేస్తారు, చర్మం మీద ఏమైనా పడినా తగ్గదు. ఏవేవైతే మొత్తం లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా తలకాయలో పెట్టుకొని కూర్చుంటారు. ఇక ఏమి నమ్మినా నమ్ముతారు, ఇక ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది, ఎంత తిన్నా నీరసం వస్తుంటుంది, కళ్ళు తిరుగుతుంటాయి, తల తిరుగుతుంటుంది, చెమటలు పోతుంటాయి, లో బీపీ, హై బీపీ, ఆ బీపీ, బీపీ. ఇక ఈ లక్షణాలన్నీ ముందే లిస్ట్ అవుట్ చేసుకొని ఉంటారు కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు నీకు కూడా ఉంది అనగానే ఇక ఆ లక్షణాలు మొత్తం తన బాడీ మీద చూసుకుంటుంటాడు. ఇది వచ్చిద్దిగా, అది వచ్చిద్దిగా, ఇంక రాలేదేంది, రావాలే, ఏంది అట్టున్నా, నాకు షుగర్లే, అదే నేను చూస్తాను మన వాళ్ళు. నువ్వు ఆ పేరు ఎత్తావంటే మర్యాద ఉండదు. ఆ పేరు ఎత్తవాకు. షుగర్ అందరికీ ఉంటుంది, కాకపోతే నీకు కొంచెం పర్సెంట్ పెరిగింది అంతే. అసలు షుగర్ లేనివాడు అసలు మొత్తానికి ఉండడం. ప్రతి ఒక్కడికి ఉంటుంది, లెవెల్స్ ఉంటాయి. స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో? ఏమర్థమైందో? సాతాను వ్యతిరేకమైన వాటిని తీసుకొచ్చి అవి నమ్మునట్లు వాటి విషయంలో నీకు విశ్వాసాన్ని నూరిపోస్తుంటాడు. వ్యతిరేక ఫలాల విషయంలో నువ్వు దేవుని బట్టి అనుకూలమైన జవాబు కొరకు నమ్మాలి, విశ్వసించాలి. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, చెదరిన నీ మది సరిచేయగా, లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. ఆశీర్వాదం, దేవుని సమాధానం, ఆయన సన్నిధి, ఆయన నుండి జయం. నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? కీడు ఎందుకు ఎదురు చూడాలి? అందరికి వచ్చిన బలహీనత నీకు వచ్చింది, అందరికి వచ్చే లక్షణాలు నీకు వస్తాయని ఎందుకు నమ్మాలి? వ్యతిరేకంగా నమ్ము. దేవుడు ఏం చెబుతున్నాడు? నిన్ను స్వస్థపరుస్తానని ఆయన మాట్లాడుతున్నప్పుడు నీకేంది భయం? ఇప్పుడు ఉందని వచ్చింది, దేవుని అందు విశ్వాసం ఉంచి పరిపూర్ణంగా నమ్ము. ఈరోజు ఉందని వచ్చింది, మరి కొద్ది రోజుల తర్వాత లేదని వచ్చిద్దని నమ్ము. నీవు విశ్వసించిన దాని ప్రకారం నీకు అవునుగాక, ఇక వెళ్ళు అన్నాడు ప్రభు. నా సొంత మాటలు ఏమని చెప్పానా? దేవుని వాక్యంలో ఉన్న మాటలు చెప్పానా? శతాధిపతి నమ్మిన దాన్ని జరిగించాడా లేదా? శతాధిపతి దాసుడు బాగుపడ్డాడా లేదా?
అంతే. నీవు నమ్మిన దాని ప్రకారమే నీకు అవుతుంది, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుంది. నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో నెగిటివ్ థాట్స్ నువ్వు పెట్టుకొని ఉంటే తప్పకుండా నెగిటివ్సే వస్తాయి. అంతే. నేనేం చేసేసాలోమే, నీ తలంపులన్నీ అలా ఉన్నప్పుడు అయ్యే ఫలితాలు వస్తాయి, ఎప్పుడు రానికూడదాయి. దేవుని కూర్చున్న ఆశీర్వాదకరమైన తలంపులతో తలని నింపుకోవాలి, హృదయాన్ని నింపుకోవాలి. సలోమి ఒక్కతే కాదు, ఇక్కడున్న బిడ్డలు అందరికీ చెప్తున్నా, వెనక కూర్చున్న సేవకులకి అందరికీ చెప్తున్నా, శత్రువు నీ తలంపులను ప్రభావితం చేస్తాడు, జాగ్రత్త. వాడు నెగిటివ్ విషయాలని నువ్వు నమ్మేటట్టు, విశ్వసించేటట్టు చెప్తున్నా. వ్యతిరేక ఫలాలు నెరవేరాలన్నా, అనుకూల ఫలాలు నెరవేరాలన్నా విశ్వాసమే ఆధారం, విశ్వాసమే ఆధారం. నువ్వు నమ్మిన దాన్ని బట్టే అనుకూలత, నువ్వు నమ్మిన దాన్ని బట్టే అది.